ఏదైనా జరుగుతుంది కదా. సో ఎట్లా ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం, ఏమంటారు? అంటే రైతు రుణమాఫీ చేశాడు కదా రేవంత్ అన్న, రెడ్డి. పైనకే చేసిండు అన్న. ఏమనంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా రైతు అంటే బట్టి రుణమాఫీ విక్రమార్క ఆలోచన ఏంటంటే 9,000 కోట్లు చేద్దామనే ఆలోచనలో బట్టి విక్రమార్క ఉండే. సో అక్కడ గవర్నమెంట్లో జరిగిన కరెక్షన్ ఏంటంటే, బట్టి విక్రమార్క చేద్దాం అనుకున్న 9,000 కోట్లు ఏదైతే బడ్జెట్ సేవింగ్ చేసి పెట్టని లోన్ తెచ్చుకొని ఏదైనా చేసినా ఒక అమౌంట్ చేస్తే 3,000 కోట్ల రూపాయలు రీసెంట్గా జాయిన్ అయిన ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేస్ బిల్స్ క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. దట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి కొన్ని 100 కోట్ల రూపాయల బిల్స్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది. మెగా కృష్ణారెడ్డి కంపెనీకి కూడా కొన్ని 100 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది గవర్నమెంట్ వర్గాలు. ఎందుకంటే మనం కూడా సెక్రటరియట్కి వెళ్తున్నాము, మనం కూడా అసెంబ్లీకి వెళ్తున్నాము, చూస్తున్నాం కదా. అక్కడ ప్రతిపక్షాలకి ప్రతి విషయం తెలుసుంటుంది. ప్రతిపక్షాల్లో కూడా మేము చాలామందితో మాట్లాడతాం, అధికారం పక్షంతో పాటు ప్రతిపక్షాలు. అన్నింటిలో వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేస్తారు, కొన్ని నిజాలు కూడా చెప్తారు. ఇది జరుగుతుంది వాస్తవంగా, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పిన విషయాలని నేను ప్రస్తుతం ప్రజెంట్ చేయడం జరుగుతుంది, మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయల బిల్స్ ఏదైతే రుణమాఫీ కోసం అని చెప్పి ఆపిపెట్టిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో 9,000 కోట్లు, వాటిలో 3,000 కోట్లు సరాసరి మొన్న ప్రభుత్వంలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకి, కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మినిస్టర్లకి బిల్స్ క్లియర్ చేయడంలోనే సరిపోయింది. రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి డైరెక్ట్గా బిల్స్ క్లియర్ అవుతున్నాయి. రెండోది 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం. ఆ 6,000 కోట్ల రూపాయలకే రాహుల్ గాంధీని రేపు పొద్దున వరంగల్లో సభ పెడతామని చెప్పి పిలవడం చూస్తుంటే హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే 6,000 కోట్ల రూపాయలు ఎవరి ఇదిలో పెడతారు? కానీ అన్న ఏంటిదని అంటే 3 లక్షలు 4 లక్షల మందికి ఇంకా రుణమాఫీ అనేది అవ్వలేదు అని చెప్పి కొంతమంది రైతులు 36,000 కోట్లు కావాలి బడ్జెట్. 36,000 కోట్ల బడ్జెట్కి 36,000 కోట్లకి నువ్వు 6,000 ఇచ్చి ఇంకా 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తేనే కదా అసలు ఏ రైతుకని అందేది. కానీ ఏమంటున్నారు అని అంటే, ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ గారు, ఆయన ఏమంటున్నాడు, లేదు ఆధార్ కార్డులు ప్రాపర్గా లేవు ఫార్మర్స్వి, అందుకే ఏదైనా మిస్టేక్ ఉండడం వల్ల కరెక్షన్ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యమే కదా. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి క్రాప్ లోన్ ఇవ్వడం ఆపేసినాయి అన్ని బ్యాంక్స్. సో ప్రజెంట్ ఆ క్రాప్ లోన్ ఆపేసి అన్నీ వీళ్ళే చెప్తారు, క్రాప్ లోన్ ఆపేయమంటారు, క్రాప్ లోన్ కడతామని చెప్తారు. అన్ని తరక నొప్పులు వీళ్ళ చుట్టూనే ఉన్నాయి. గందరగోళాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఇచ్చాడో ఇవ్వలేదో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గందరగోళం లేదు. ఇస్తే ఇచ్చేసేవాడు, 5,000 ఇస్తున్నా అని చెప్పి అందరికీ ఇచ్చాడు. మల్లారెడ్డి లాంటి 1,000 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా రైతు భరోసా ఇచ్చాడు. సో రైతు రుణమాఫీ ఎందుకు వీళ్ళు 6,000 కోట్ల రూపాయల దగ్గర నిక్కి నీళ్ళకి కింద మీద పడుతున్నారు. తర్వాత నిరుద్యోగ భృతి ఇందాక 2,000 కోట్లు అని చెప్పి అన్నారు కదా, అంటే పైన వీళ్ళకే అయిపోయినాయి, బిల్స్కే అయిపోయినాయి అని అంటున్నారు 3,000 కోట్లు. మరి 3,000 కోట్ల భారం మన మీదనే పడుతుంది కదా తిరిగి మళ్ళీ ట్యాక్స్ రూపంలో. ఇంకో విషయం అర్థం కావట్లేదు. మొన్న రేవంత్ రెడ్డి చెప్పాడు 7,000 కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్లు పే చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలకి 7,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ ప్రతి నెల పే చేస్తుంది. ఆ 9,000 కోట్లు దగ్గర 7,000 కోట్ల రూపాయల వడ్డీని మీరు పంచుకుంటూ వెళ్ళినా కూడా చాలా అమౌంట్ అవుతుంది. మిగులు బడ్జెట్ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ని కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుని వస్తే, ఇప్పుడు మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం ఎవ్రీ మంత్ 9,000 crores ఆర్బీఐ నుంచి తెచ్చుకుంటుంది. దట్టు 3 నెలలకు ఒకసారి దగ్గర ఇప్పటివరకు 8 నెలల్లో వాళ్ళు వచ్చి గద్దెనెక్కిన 8 నెలల్లోనే దగ్గర 60,000 కోట్ల అప్పు చేశారు అన్న. 60,000 కోట్ల అప్పు అంటే అసలు ఏం చేస్తున్నారు అన్న? ప్రభుత్వం దగ్గర లేదు, బడ్జెట్ లేదు, ఒక డెవలప్మెంట్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. కొన్ని విద్యా సంస్థలో ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు, ప్రక్షాళన లేదు, గందరగోళంగా ఉంది, ప్రభుత్వం ఘోరంగా ఉంది. దీని గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, బ్యూరోక్రాట్స్ మారలేదు. అదే నవీన్ మిట్టలు, అదే అమయ్ కుమారు, అదే దానకిషోరు, ఇదే వ్యవస్థ. మరి మనం చూస్తేనేమో రోజుకి ఒకసారి పేపర్లో బదిలీలు అని కనిపిస్తాయి. ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళు బదిలీ చేస్తున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తున్నారు, కానీ బ్యూరోక్రాట్స్ అంటే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, లేదంటే పిఎస్లు, ఫినాన్స్ సెక్రటరీస్, వీళ్ళెవరు మారట్లేదు కదా. సో అది గందరగోళం. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎవరూ ప్రస్తావించే పరిస్థితుల్లో లేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 ఎమ్మెల్సీలకి కండువాలు కప్పి 6 ఎమ్మెల్సీలకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే చేరికలు జరిగినాయో వీళ్ళ గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన కాంట్రాక్ట్ వర్క్స్ బిల్స్ని క్లియర్ చేయడానికే ఈ 3,000 కోట్ల రూపాయలు డబ్బులు వాడింది సీఎంఓ దగ్గర నుంచి డైరెక్ట్గా బిల్స్ క్లియర్ అవుతున్నాయి. సీఎంఓలో కొంతమంది షాడో సీఎంలాగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా తెలియదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి వెనకాల
వెనకాల మాత్రం గందరగోళం జరుగుతుంది. ఐఏఎస్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యూపీఎస్సీకి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఐఏఎస్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, కమిషనర్లను మార్చాలి, కమిషనర్లు మార్చట్లేదు. సో రకరకాల గందరగోళాలు ఏర్పడతా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంలో. సో రేపొద్దున్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇదే స్టాండ్ మీద ఉంటే, ఒకవేళ ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భట్టి గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ స్టాండ్ మీద ఉంటారనే చూడాలి. సో కాలర్ వస్తున్నా, తీసుకున్నాం. హలో హలో, ఎవరండి? నా పేరు జగదీష్ అండి, జర్నలిస్ట్. అన్న చెప్పండి అన్న. సావే గారి నంబర్ ఉందండి? శ్రావ్య గారు లేరన్న, నెంబర్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ప్లీజ్. సో చాలామంది మేడంకి అపీల్స్, రకరకాల అపీల్స్, మీడియా జర్నలిస్టులు కూడా వాళ్ళ పెద్ద మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్స్లో కాని పనులు యూట్యూబ్ ఛానల్స్లో అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మనం గొంతెత్తి చెప్పగలుగుతున్నాం, ఎక్కడ డివేట్ అవ్వట్లేదు. రకరకాల అప్లికేషన్స్, రకరకాల బెదిరింపులు, రకరకాల మందితో ఫోన్ చేయించి వద్దు చేయొద్దు, అది చేయదు ఇది చేయొద్దు అని చెప్పి బెదిరింపులు, లేదంటే బుజ్జగింపులు, లేదంటే రకరకాల ఆప్షన్స్. నీకు అలా చేస్తాం ఇలా చేస్తాం, దేనికి లొంగకుండా ప్రజా సమస్యల కోసమే కొట్లాడుతూ మేడం వాయిస్ కూడా పోయింది. ఒక 2-3 డేస్ నుంచి ఆవిడ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, డిఎస్సి ఇష్యూ, రకరకాల ఇష్యూస్ మీద మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. సో ఇదే పరిస్థితుల్లో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అవ్వట్లేదు కాబట్టి ఎగ్జామ్స్ రాయాలనేదే మా సలహా. సో ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జామ్స్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ రాని, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ పడుతుంది, అప్పుడు రాసుకోండి. హలో చెప్పండి. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న చర్చ దేని గురించి? లేదండి, ఇది ప్రజావాణి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మన ఉద్దేశం అండి. సరే, ఇప్పుడు నడుస్తున్న చర్చ వచ్చేసి మనకు ప్రజా సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలలో సృష్టిస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి. పేదవాళ్ళనే ఉంటున్నారు, ఉన్న వాళ్ళనే ఉంటారు. ఇప్పుడు మనమన్న డబుల్ బెడ్రూమ్ స్కీమ్ స్టార్ట్ చేశారు. డబ్బులు అది ఎవరికైతే భూమి ఉన్నదో వాళ్ళకే ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారు. భూమి లేని వాళ్ళ పరిస్థితి సార్? భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నారు కదా. భూమి లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తా అంటుంది ప్రభుత్వం. ఫస్ట్ వీళ్ళకి చూస్తున్నారు సార్, ఇల్లు ఇస్తా అంటే అది ఎప్పుడు ఇస్తారు, ఏంది కదా సార్? ఇప్పుడు వరకు గవర్నమెంట్ చేస్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అంటే గవర్నమెంట్ నచ్చే అంశం ఏంటంటే, ఒకవేళ నచ్చే అంశం ఏంటంటే, నాకు జాబ్ క్యాలెండర్ ఒకటి వేస్తారు కదా సార్. ఆ జాబ్ క్యాలెండర్ వేసి చట్టబద్ధత కల్పిస్తే, నిజంగా చట్టబద్ధత కల్పించి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారో, ఏది మళ్ళా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఆ ముచ్చటలా కాకుండా, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో పర్టికులర్ గా మేము జూన్ కల్లా మేము వేకెన్సీ లిస్ట్ తీసుకుంటాం, డిసెంబర్ కల్లా ఫిల్అప్ చేస్తాం అని చెప్తారో, అది నిజంగా చేస్తే మాత్రము ఇక రేవంత్ రెడ్డి గారు తిరుగుండదు. అది నిరుద్యోగ పట్ల నుంచి. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా, ల్యాండ్ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి. ల్యాండ్ లేని వాళ్ళకి వాళ్ళే ఇల్లు కట్టిస్తా అని అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లానే ఉంటుంది సార్ ఇది కూడా. ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు కట్టి వచ్చేసరికి ఏమైతుంది, ఫస్ట్ వీళ్ళు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలంటే, గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ అవి ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు కూడా మన డబుల్ బెడ్రూమ్ లాగా మేము కట్టిస్తాం అని అంటే అట్లా కాదు. గతంలో కేసీఆర్ కాలంలో డబుల్ బెడ్రూమ్ కట్టిరని, అసంపూర్ణంగా నిర్మించిరని, సరే వాటికి ఇల్లులు కట్టి తలుపులు పెట్టలేదని, తలుపు నుండి బేడాలు లేవని, గతంలో ఎన్నికల ముందు ఎవరికైతే కీలు తాళం చేతులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ లేదు మేము ఇందిరామ ఇండ్లనే, వాళ్ళు ఏదో గులాబీ రంగు వేస్తే వీళ్ళు 3 రంగుల జెండా వేసి, ఆ 3 రంగుల జెండా వేసి వీళ్ళకి ఇచ్చినా కూడా ఏం కాదు. కానీ ఫస్ట్ ఆ పని చేయాలి. కానీ ఇప్పుడు ఏమంటారంటే, అది ఇప్పుడు అధికారం కాకుండా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు అవి మేము కట్టించినవి, మేము ఇచ్చినవి, వీళ్ళేం చేసిండ్రు, వీళ్ళేం ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తారేమోనని చెప్పి. మేడం ప్రతిపక్షం ఎవరు, అధికార పక్షం ఎవరు మేడం? తెలంగాణ ప్రభుత్వం ఒకటే ఉంటది, అధికార పక్షం ప్రతిపక్షం ఉండదు. ఇప్పుడు ఆ ప్రతిపక్షం వాళ్ళు 2 రెంట్ల 4 అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2 రెంట్ల 4 వాళ్ళు అన్నారు కాబట్టి అనవంటే బాగుంటుందా? అన్నారు. ఏం మేడం యూనివర్సల్ ట్రూత్ మేడం. ప్రతిపక్షం వాళ్ళు అంటారు, ఏమంటారు, ఈ భూమికి సూర్యుడి ఆధారం అని చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, సూర్యుడికి భూమి ఆధారం చెప్తారా? లేదు.
అరే ప్రతిపక్షంలో పనులు ఎవరు కట్టారు? తెలంగాణ ప్రజలు కట్టారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కడతారు? ఆంధ్రోళ్ళు కడతారా? సో ఈ ఆలోచన మీకు ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకులకి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు మళ్ళీ కట్టడము అని చెప్పి ఉన్నవే ఇస్తారండి. మనకి తెలవాలి ఫస్ట్ మన ప్రభుత్వానికి, అది మన ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళకి తెలవాలి. అవును కదా, ఎవరు కడితే ఏంది, మేము ఫస్ట్ అంటే ప్రజాపాలన అన్నారు కదా, ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, ప్రజలు సుభిక్షంగా ఉండడే మాకు కావాలి అని అంటున్నారు కదా. సో ఫస్ట్ వాళ్ళకు ఉండాలన్నమాట. ఏదైతే ఏంది ఫస్ట్ ప్రజలకు ఇద్దాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇద్దాము, ఏవైతే 2 BHKనో లేకపోతే 1 BHK ఏదైతే అది సరే ఇచ్చేద్దాము అని లేకుండా ఎట్లా అని అంటే కొత్తగా మళ్ళీ ఇంద్రం ఇల్లులు కడతామని అంటున్నారు. అది సరిపోనట్టు ఏంటి తెలుసా, ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఏంటిది బునాదులు తీసినప్పుడు 1 లక్ష, టాప్ రూఫ్ వేస్తారు కదా అది చేసినప్పుడు 2 లక్షలు, తర్వాతనేమో లాస్ట్ గృహప్రవేశం చేసుకుంటున్నప్పుడు 1 లక్ష, ఇట్లా డివైడ్ చేసి ఇస్తా అని అంటున్నారు. అర్థమవుతుందా మీకు సిచ్యువేషన్ ఎలా ఉందో? కేసీఆర్ కూడా గృహలక్ష్మి కేసీఆర్ కూడా పథకం స్టార్ట్ చేసింది. ఇది 3 లక్షల రూపాయల పథకము. ఇప్పుడు అది 5 లక్షలకు అయింది. అది 5 లక్షలు చేసి సంతోషం. సరే 5 లక్షలు చేసినా కూడా ఎంత ఇస్తారో ఏమో అని తెలియదు. కానీ ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ అనేది ప్రతిపక్షం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆయన చెప్పాల్సిన విషయం ఏంటంటే గతంలో 108 అనేది పెద్ద మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది. ఇప్పుడు 108 ఇప్పటికి నడుస్తలేదా? నడుస్తుంది. అది అంతా మంచిదనం. తెలంగాణ ఇచ్చింది ఎవరు మేడం? తెలంగాణ ఇచ్చింది ఎవరు మేడం? కాంగ్రెస్, సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తెలంగాణ తెచ్చింది ఎవరు? కేసీఆర్ అంటారు అందరు, కానీ కేసీఆర్ తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అంటే సోనియా గాంధీ ఒక ఎంపీ తోటి కాదు కదా. లేదు ఒకళ్ళు కాదు. బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి అందరు సపోర్ట్ చేశారు. సో కొన్ని యూనివర్సల్ ట్రూత్ అనేది ఎవరు మార్చారు? తెలంగాణకు 2వ ముఖ్యమంత్రి ఎవరంటారు మేడం? రేవంత్ రెడ్డి అంటాం కదా అండి అందరం. మూడో వ్యక్తి నలుగురు వచ్చినా 10 మంది వచ్చినా కూడా 2వ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటారు. చరిత్రలో కొన్ని విషయాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అటువంటిప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే ఒకటి చెప్పాలి. ఏమని చెప్పాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి ఈ పని చేసినట్టు ఈ పని మంచి పని అండి, ఈ పని చేసినాం, ఈ పని మంచి పని చేసినప్పుడు మనం పాటిస్తామండి. అది కేసీఆర్ కి క్రెడిట్ ఇస్తాము. 108 అయితే వైఎస్ రాజశేఖర ఎట్లయితే క్రెడిట్ ఇస్తున్నామో అట్లాగే సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిందని ఎంతైతే వాస్తవమో కొన్ని క్రెడిట్ అనేది ఇవ్వాలి, కొన్ని క్రెడిట్ ఇచ్చేయాలి అంతే. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నిజాం అంటే వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్ కడితేనే కదా మేడం ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అప్పుడు నిజాం కట్టింది హిందువుల సొమ్ముతోడు కట్టిందంటే కరెక్టేనా? పాలకుడు ఎవరంటే పాలకుడికే పేరు వస్తుంది. యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి పేరు రాదు మేడం, యుద్ధంలో గెలిచినటువంటి రాజకీయ పేరు వస్తుంది. కాబట్టి కొన్ని యూనివర్సల్ ట్రూత్ ఒప్పుకోవాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాల్సిన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏ మంచి పని చేసినా ఒప్పుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు ఏ మంచి పని చేసినా ఒప్పుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు ఏ పని చేసినా ఒప్పుకోవాలి. ఫైనల్ గా అల్టిమేట్ గా న్యాయం ఎవరు జరగాలంటే తెలంగాణ ప్రజలకు జరగాలి. నేను తెలంగాణ ప్రజల పక్షపాతిని, ఖచ్చితంగా నాకు వచ్చే పేరు నాకు వస్తుంది, ప్రతిపక్షంకి వచ్చే పేరు ప్రతిపక్షంకి వస్తుంది. ఎంతసేపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద, ఈ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ మీద బురద జల్లడం కాదు మేడం. ఒకటి ప్రజలకు మంచి జరిగిన విషయాల్ని కూడా కొన్ని ఒప్పుకోవాల్సిన విషయం ఉంటుంది. అయితే దీంట్లో ఎవరైతే పాపం చేసినా ఆ పాపాలకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అకార్డింగ్ టు చట్ట ప్రకారం మనం వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు కాళేశ్వరం లీకేజ్ అయినా, లిక్కర్ లీకేజ్లైనా, ఏ లీకేజ్లైనా వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. కానీ కొన్ని మంచి చేసిండు కేసీఆర్ అంటే వ్యక్తి కూడా మంచి చేసిండు. ఇప్పుడు అంత మంచి చేయకుండా మరి ఏం లేదు సార్, అంత మంచి చేయకుండా ఎవరేం లేరు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన నోటిఫికేషన్లు ఎవరు వేసిన మేడం? వైఎస్ రాజశేఖర్ ఇప్పటికి కూడా తెలంగాణలో ఎందుకున్నారు మేడం? తెలంగాణ అభిమానులు ఎందుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తికి? వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని ఈ రోజు కూడా మీరు ఆదిలాబాద్ అడవులకు వెళ్ళండి, ఖమ్మం ఏజెన్సీకి వెళ్ళండి, అలాగే ములుగు సమ్మక్క సారలమ్మ జాతర కూడా వెళ్ళండి. అక్కడికి వెళ్ళినా కూడా మీకు కనిపిస్తారు వైఎస్ రాజశేఖర అభిమానులు. ఆ విధంగా పేరు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటే వ్యక్తి నిజంగా తెచ్చుకోవాలనుకుంటే. చెప్తున్నారు కదా ఆయన, చెప్తున్నా నేను వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అవుతున్నా అని కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రజలు ఎవరైతే వస్తారో నేరుగా వాళ్ళని కలుస్తాను, 2 hours నేను టైం ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటనలు ఇస్తున్నాడు, చేస్తా అంటున్నారు, మాట్లాడుతా అంటున్నారు. మేడం ఒకటే విషయం మేడం, చెప్పండి. ఒకటే ఒక విషయం, ఆల్రెడీ పెద్ద వ్యక్తులు ఎవరైనా సరే బతికేది మొఘల్ సామ్రాజ్యంలో షేర్ షా అనే ఒక వ్యక్తి ఉండే. మొఘల్ సామ్రాజ్యంలో బ్రేక్ చేసిన వ్యక్తి షేర్ షా. ఆయన వచ్చి 15 సంవత్సరాలు వాళ్ళ వంశం ఉంటే 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. మొఘల్ సామ్రాజ్యం బ్రేక్ చేసి ఆయన వచ్చి పరిపాలన చేసిండు. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఇప్పటికి కూడా ఇండియాలో ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన రూపాయి వ్యవస్థ ఇప్పటికి ఉంది.
ఇప్పటికి ఉంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంతవరకు అందరు బతికినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం 5 సంవత్సరాలు పరిపాలన చేసి చనిపోయాడు. అయినా ఇప్పటికీ ఆయన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో కూడా ఉంది. సో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా అంత పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే నిజంగా ఈ రాజకీయంలో రావడానికి ఏమంటారు, అవతల అవినీతి చేసిన పోయి అంటారు. కానీ రాజకీయాలకు వచ్చినాక అరే ఆయన మనం అవినీతి చేయకపోతే మన పార్టీ బతకలేదు అంటారు. సరే, రెండింటిని మనం యాక్సెప్ట్ చేద్దాం. అవినీతి వద్దన్నా కాదన్నా కొంచెం ఖచ్చితంగా చేస్తారు. ప్రజలే అవినీతి పరులు. ఓటేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే మేమెందుకు ఓటేస్తామని బయటకు వచ్చి ధర చేసేవాళ్ళు ప్రజలే. అటువంటి రాజకీయ నాయకుడు చేయకపోతే తప్పే ఉంటుంది, కానీ చేస్తాడు. కాదు, దొరికినప్పుడు దొంగ అంటారు, దొరకనప్పుడు దొర అంటారు. కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇప్పటికీ ఆయన పేరు అనేది పోతుంది. ఈ గతంలో పేరు లేదు, ఇప్పుడు అయితే ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగుల మీద అయితే ఖచ్చితంగా నిరుద్యోగులు అయితే ఆ గ్రూప్ 2 పెంచినా కూడా వాళ్ళు ఎమ్మటే యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నిజంగా ఆయన 4 సంవత్సరాలు జాబ్ క్యాండిడేట్ చేస్తే వామ్మకి నిజంగా రేవంత్ రెడ్డి మంచి పని చేసినాడు అంటారు. కానీ రేవంత్ రెడ్డి అనే కాదు, ప్రపంచంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి ఏం తెలియదు. కరెక్ట్. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత పలానా రేవంత్ రెడ్డి, పలానా వైఎస్ రాజశేఖర రెడ్డి, పలానా కేసీఆర్ అనే వ్యక్తి ఇంతగానం చేసినని అని ప్రజలు అనుకుంటారు. అది అనుకోవడం కాకుండా ఆ యొక్క గొప్పతనమే వైఎస్ రాజశేఖర్ గొప్పతనమే కదా జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం అయింది. వైఎస్ రాజశేఖర్ గొప్పతనమే జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఆయనకి ఏం పేరేం రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదమే ఆయన చేసిన మంచి పని వాళ్ళ కొడుకు మీద పడ్డది. అరే 9 సంవత్సరాలు పాపం బాగానే పోరాడిండి అని అనుకుంటే ఆయన పరిపాలనిస్తే పాపం ఆయన సరిగా చేయలేకపోయింది. అది సరే, అది వాటెవర్ కి ప్రజా తీర్పు అందరూ గౌరవించాలి, అది అయిపోయింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా చాలా ఒక చిన్న సివిల్స్ రాసిండు, డైరెక్ట్ సివిల్స్ రాసి కలెక్టర్ అయినట్టుగా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి డైరెక్ట్ గా పిసిసి అధ్యక్షుడు, తర్వాత ఎమ్మెల్యే సీఎం అయ్యిండు. అటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటి వ్యక్తి, అంత మంచి అవకాశం వచ్చినటువంటి వ్యక్తి నిలదొక్కుకోవాలి. లేకపోతే లేదు అమ్మ అట్లా కాదు, ఇది ఏదో అనుకోకుండా వచ్చినా ఏదో నాకు ఈ పరిపాలన రాదని చేయాలంటే కష్టమైన పని. చుట్టుపక్కల ఉన్నటువంటి కోటర్ అయినా కూడా మంచి వ్యక్తులను తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అదేదో మన కేసీఆర్ అంటే వ్యక్తి విరమ పాలన అయింది, వీళ్ళందరి రెడ్డి పాలన అయింది అంటే రాకూడదు మేడం. ఇంకోటి మన దాన్ని కూడా మనం దాన్ని కూడా అది వచ్చింది అనుకోండి చాలా కష్టమైన పని. ఎందుకంటే అది దొరల పాలన పోయింది, దేశముఖుల పాలన వచ్చిందని చెప్తే నెక్స్ట్ వచ్చేది ఇంకో పాలన వస్తుంది. అయినా తెలంగాణ ప్రజలకు మంచి క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ అంటే ఫస్ట్ బీఆర్ఎస్ కి ఇచ్చిరు, ఈసారి కాంగ్రెస్ కి ఇచ్చిరు. కాంగ్రెస్ కానీ కంటిన్యూ చేస్తే ఏం చేస్తారు, బీజేపీకి ఇస్తారు. సో ఒకటి విషయం క్లారిటీ ఏంటంటే మేడం, మీకు చెప్పొచ్చిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తి చాలా గొప్ప నాయకుడిగా రూపొందాలంటే ఆయన ఇప్పటికైనా గొప్ప నాయకుడే. ఆయన నమ్ముకున్న వాళ్ళు గొప్ప నాయకుడు. కానీ అందరికీ ఈ సమాజంలో ఎవరు కూడా 100% గొప్ప లీడర్ కాలేడు. కానీ కాకపోతే ఒక 70-60% మినిమం ఒక 50 మార్కులు వచ్చినా కూడా మిగిలిన 50 మార్కులు రాకపోయిన పర్లేదు. కానీ 50 మార్కులు వచ్చిన ప్రజలలో తెచ్చుకుంటే మాత్రం మంచి గొప్ప లీడర్ అవుతాడు. ఓకే బ్రదర్, మీ అర్థమైంది, మీ ఆవేదన అర్థమైంది. సో ప్రజెంట్ ఇంకా కాలర్స్ ఉన్నారు మనం ఆవేదన కాదు, ఆలోచన నాది, ఆవేదన కాదు. అదే మీ ఆలోచనలు అవ్వచ్చు, మీ ఆవేదన అవ్వచ్చు, మీకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు అర్థమైంది. కాకపోతే మనకి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు. ఒకటొక విషయం ఏంటంటే మన ఫైనల్ ఒకటొక విషయం నేను చెప్పదలుచుకున్నా. చెప్పండి. నిన్న సివిల్స్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా డబ్బులు ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. ఓకే. మరి గ్రూప్ 2 ఇప్పుడు నిజంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు సార్, చాలా 31,000 మంది క్వాలిఫై అయ్యారు. ఓకే. మరి వీళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి కదా సార్. అంటే ఎంతమందికి డబ్బులు ఇచ్చుకుంటూ పంచుకుంటూ ఇది వ్యవస్థని చక్కబెట్టకుండా ఎంతవరకు మనీతో మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం అనేది కూడా నా డౌట్. నేను ఏమంటే సార్, సివిల్స్ వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నప్పుడు గ్రూప్ 1 ఇప్పుడు తెలంగాణలో సివిల్స్ అనమాట గ్రూప్ 1 అంటే. అవును. మరి తెలంగాణ సివిల్స్ అంటే ఇప్పుడు 10, 11, 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ ఎగ్జామ్ కి కోచింగ్ పోవాలంటే బయట ఒక్కొక్కరు ఎంత అడుగుతారు తెలుసా? ఎంత అడుగుతారు తెలుసా సార్? బయట ఒక్కొక్కరు ₹1,00,000 ₹50,000 అడుగుతున్నారు కోచింగ్. నేను అదే అంటున్నా, వ్యవస్థలు మారాలి అంటే కోచింగ్ సెంటర్లు కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వమే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చకుండా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తే ఎలా అనేది నా క్వశ్చన్. సార్ ఇంకొకటి టీసాట్ ఏదో పెట్టారు సార్, టీసాట్ ఏదో పెట్టారు. ఆ టీసాట్ పెట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళే పిలిపించుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పిలిపించుకుంటున్నారు. వాళ్ళని అక్కడ గంట సేపు చెప్తే ₹3,000 అక్కడ. ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పిలిపించుకుంటారు, వాళ్ళతోనే చెప్పించుకుంటారు. ఇక ఇప్పుడు వాస్తవంగా ఫ్యాకల్టీలు
ఫ్యాకల్టీ తెలంగాణ మొత్తంలో 1000 మంది ఉంటారు. మరి 1000 మందికి ఉపాధి కలగాలన్నా కలగొద్దా? నువ్వు ఉద్యోగం ఇవ్వవు, ఓ అమ్మ పెట్టదు అడుక్కొని దాకా ఉంటే వాళ్ళు ఎట్లా బతకాలి? ఓకే, వాళ్ళు ఎట్లా బతకాలి? మీ ఆవేదన అర్థమైంది, మీ ఐడియాలజీ కూడా నాకు అర్థమైంది. ఓకే, ఇది ఖచ్చితంగా ప్రభుత్వాల దృష్టికి పోతుంది, ప్రజలందరూ వింటారు అనుకుంటున్నాం. ప్రభుత్వం వచ్చేసి సివిల్స్ వాళ్ళకి ₹1,00,000 ఇస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళకు ₹50,000 ఇవ్వాలి ఖచ్చితంగా. నేను చెప్పేది అందరు అప్లై చేసిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్? ఎవడైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అంటే వాడికి ₹50,000 ఇస్తే వాడు చదువుకుంటాడా లేకుంటే ఏం చేసుకుంటాడా ఏందని వాడిని ఇష్టం. రిలీఫ్ వస్తుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వస్తుంది కదా. ఇప్పుడు బయట ₹1,00,000 బయట ₹1,00,000 ఫీజు కట్టాలి సార్. బయట ₹1,00,000 ఫీజు కట్టి ఇవన్నీ చదువుకోవాలంటే వాడు సివిల్స్ ప్రిపేర్ అంటే వాడికి అంతో ఎంతో నాలెడ్జ్ ఉండి అంతో ఎంతో ఎకనామికల్ భరోసా ఉండే కదా వాడు అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 అంటే స్టేట్ లో వాడు గతి లేక మతి లేక బుద్ధి లేక అన్నట్టుగా వాడు చదువుకుంటాడు కదా. అవును, మీరు చెప్పినవన్నీ మాకు అర్థమైంది. మనకి కొంచెం కాలర్స్ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ కాల్లో నేను తీసుకుంటాను. హలో.